బాపు రమణీయం మొదటి భాగం 28/4/20. దీన్ని శ్రీ రఘుపతి వెంకయ్య గారికి అంకితం ఇచ్చారు. ఆయన 15/10/1873లో జన్మించి 15/3/1941లో చనిపోయారు. వారి గురించి కూడా వాళ్ళిద్దరూ రాశారు. ఏం రాశారో చూద్దాం. చలనచిత్ర పరిశ్రమకు ఆద్యులు పూజ్యులు కీర్తిశేషులు రఘుపతి వెంకయ్య గారి దివ్య స్మృతికి బాపు రమణ. ఇదంతా వివిధ సినిమాలపై రమణ గారి వ్యాఖ్యానమంతా. స్మరణ: భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సమకాలికుడు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు ఆద్యుడు పూజ్యుడు శ్రీ రఘుపతి వెంకయ్య. జరిగిన ఒక చలనచిత్ర ప్రదర్శన గురించి పత్రికల్లో చదివిన ఆయన ఆ ప్రాజెక్టును దిగుమతి చేయించుకున్నారు. తొలి ప్రదర్శన మద్రాసు విక్టోరియా పబ్లిక్ హాలులో జరిగింది. అది నిశ్శబ్ద చిత్రం. చిత్రంతో పాటు ఒక గ్రామ్ఫోన్ రికార్డు కూడా తిరగటం చేసి ఆ నిశ్శబ్ద చిత్రానికి అనువైన శబ్దం కూడా వినబడి ఏర్పాటు చేశారు. ఆ చిత్ర ప్రదర్శన కాలం 3 లేక 4 నిమిషాలు. అండర్ ద పెనామా, స్వింగ్ సాంగ్, సీ సర్పెంట్ చిత్రాలు అందులో ప్రదర్శింపబడ్డాయి. ఈ ప్రదర్శన విజయవంతం కావడంతో ఆయన 1910లో మద్రాసులో ఒక డేరా సినిమా టూరింగ్ టాకీస్ అంటవే నిర్మించారు. ఆ తర్వాత తమిళనాడు సర్కార్ జిల్లాలు, కొలంబో, బొంబాయి నగరాలు టూర్ చేశారు. టూరింగ్ సినిమా 1912లో మద్రాసు తిరిగి వచ్చి గెయిటీ, క్రౌన్, ఇప్పటికీ అవే పేర్లతో ఉన్నాయి, గ్లోబ్ థియేటర్, ప్రస్తుతం రాక్సీ నిర్మించి $1 మిలియన్ మిస్టరీ, క్లచింగ్ హ్యాండ్, బ్రోకెన్ కోయిన్, గ్రేట్ రివార్డ్ మొదలైన చిత్రాలను దిగుమతి చేసి ప్రదర్శించారు. 1913లో స్వామి అయ్యర్, కస్తూరి, గోకుల్ దాస్ మొదలైన వాడు భాగస్థం. అప్పటికి ఆయన పెద్ద కొడుకు ఆర్ఎస్ ప్రకాశం, నందనార్ చిత్రాలు నిర్మించారు. వెంకయ్య చిత్ర పరిశ్రమకు దర్శకుడు అయిన వెంకయ్య గారి పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పి రఘుపతి వెంకయ్య అవార్డు 1987 సంవత్సరం మా ఇద్దరికి అంటే బాపు రమణల లభించడం అదృష్టంగా, గౌరవంగా, గర్వకారణంగా భావించి స్వీకరించి వారిని స్మరిస్తూ ఈ చిన్న పుస్తకాన్ని సమర్పిస్తున్న బాపు రమణ. ఈ పుస్తకంలో పొందుపరచిన చిత్ర సమీక్షలు, వ్యాసాలు, కార్టూన్లు 1955-60 5 మధ్య కాలంలో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమయ్యాయి. ఆ పత్రికాధిపతులకు ఆనాటి సంపాదకులు అయిన అయ్యవారు పూజ్యులు శ్రీ కీర్తిశేషులు శివలంక శంభుప్రసాద్ గారిని కృతజ్ఞతతో స్మరిస్తూ నేటి అధిపతి శ్రీ రాధాకృష్ణ గారికి నమస్కరిస్తూ బాపు రమణ 1990 35 ఏళ్ళయింది. అశ్వరాజ్ వారి వినాయక చవితితో మొదలు వాలుగాలిలో పడవలాగా సాఫీగా సాగిపోయే వినాయక చవితి అశ్వరాజ్ పిక్చర్స్ చిత్రం ఆగస్టు 22
ఆంధ్రలో విడుదల అయ్యింది. అందరికీ తెలిసిందే అయినా అందరూ ఏటేటా చెప్పించుకునే కథను దర్శకుడు సముద్రాల రాఘవాచారి ఇదే తొలిసారి తెర మీద కూడా రక్తి చెడకుండా చిత్రించి హాస్యం పేరు దికిలి వేషాలకు ఆస్కారం ఇవ్వకుండా కథావస్తుకు తగ్గ స్థాయిలోని చిత్రాన్ని నడిపించి దీని మాటల పాటల రచయిత కూడా ఆయన, సంగీత దర్శకుడు ఆయన శిష్యుడు ఘంటసాల. ఈ సినిమాని బెదవాడ రిలీజ్ అయినప్పుడు జై హింద్ టాకీస్ అని ఉండేది. ఆ జై హింద్ టాకీస్లో బాగా అది ఆ జనం విపరీతంగా నెల టికెట్లే అప్పుడు మేము ఇంటర్ చదువుతున్నాం అనుకో, అంటే 1956-50. అప్పుడు కింద కూర్చున్నాం. మా కూర్చున్నప్పుడు జనం అందరూ కూడా గాలి ఫ్యాన్లు లేవని నా జ్ఞాపకం. మా చెమటంతా కారి కింద ముడ్డి కూడా తడుస్తుంటే నా చెప్పులు ముడ్డి కింద వేసుకొని సినిమా చూసి అది ఆ సినిమా అనుభవం. ఇందులో రామారావు కృష్ణ పాత్ర, వినాయకుడు చంద్రుని శపించడం నాందిగా ఆరంభించి కృష్ణుడు తనపై పడిన నీలాప నిందలు తొలగించుకొని సత్యభామ జాంబవతి యుతుడై ద్వారకకు చేరుకున్న వృత్తాంతాన్ని సమగ్రంగా చిత్రించి ఇందులో మనోహరుడుగా భాషించిన కృష్ణుడు ఎన్టీ రామారావు ప్రణయ ఘట్టాల్లో అతి సున్నితమైన లలితమైన హాస్యాన్ని కూడా అందించారు. కృష్ణ పాత్రకు రూపకల్పన నిర్వహణ కూడా అటు టీవీని ఇటు చిలిపితనాన్ని కూడా మేళవించి నిలుపుకున్నారు. సత్యభామ పాత్ర నిర్వహణ కూడా ప్రశంసనీయంగా. చివరి మటుకు హఠాత్తుగా సత్యభామ నాగినీస్ బాణీలో పాడుతూ హెలెనీస్ డ్యాన్స్ చేయబోవటం చూస్తే మనసు చివుక్కుమంట. సత్రాజిత్తుగా గుమ్మడి, రుక్మిణిగా కృష్ణకుమారి, ప్రసేనుడుగా రాజనాల, సత్యభామ కోసం కృష్ణుడిపై పగబట్టిన శతధన్వుడుగా ఆర్ నాగేశ్వరరావు, నారదుడుగా ఆర్ ప్రకాష్ అంటే రఘుపతి ప్రకాశం, శివపార్వతులుగా జిఎన్ స్వామి, ఈ చిత్ర సహాయ దర్శి సూర్యకళ, జాంబవతిగా సత్యాదేవి, వసంతకుడుగా బాలకృష్ణ నటించారు. సముద్రాల వారు ఎలా ఉండేవారో కూడా మనకి చూపిస్తున్నారు. సీనియర్ సముద్రాల రాఘవాచార్యగా ఈ చిత్రంలో చక్కని పాటలు, పద్యాలు, శ్లోకాలు 18. తద్వారా సంగీత దర్శకుడు ఘంటసాల చక్కని తెలుగు సంగీతాన్ని వినిపించి ఘంటసాల, మాధవపెద్ది సత్యం, రామారావు, సుశీల, ఎంఎస్ రామారావు, లీలారాణి, సరోజిని, ఉడతా సరోజిని, వైదేహి, సత్యవతి, జమునారాణి ఆయా పాటలను శ్రావ్యంగా పాడ. సత్యభామ చెలికత్తల యుగళగీతి, దానికి పశుమతి కృష్ణమూర్తి కల్పించిన నృత్యం చాలా బాగుంది. కృష్ణ లీలల నృత్యాలు ఆహ్లాదంగా, ఏ నాటిదైనా ఎలాంటి కథైనా సినిమాలోకి ఎక్కినప్పుడు సందేశాలు ఇవ్వడానికి సందేహించాల్సిన అవసరం. అందుకని ఇందులో సామ్యవాదాది నినాదాలు కూడా చొప్పించి, ఇవి కాక ఖడ్గ, గదా, మల్ల ముష్టి యుద్ధాలు, రథాల మీద ఫోటోజెనిక్ తరుములాటలు, ఆఫ్రికాలో సింహాల పోట్లాటలు అవి ఉన్నాయి. పుణ్యం పురుషార్థం సత్కాలక్షేపం కావాలంటే నిక్షేపంగా వెళ్ళి కూర్చోవచ్చు. 1950 అమ్మడు శారద, పాపాయి పద్మనాభం కలిసి థర్మామీటర్తో సూర్యకాంతం జ్వరం కురుస్తూ ఉండి, అమ్మ బాబోయ్ బెదవాడంతా వచ్చేసింది,
పెదవాడేమిటి అవునత్తయ్య 118 డిగ్రీలు ఉంది. అమ్మో అయినను బాబు ఐస్ బాబు ఐస్ సోరమ్మ అయినా 118 ఉంటే మనుషులు బతుకుతారటే. ఆ పెదవాళ్ళు మనుషులు బతకడం లేదా? దాగుడు మూతల సినిమాలో కొన్ని డైలాగ్. బాపు కార్ట్యూన్ సముద్రాల గురించి. ఈ కార్టూన్ల కోసం ఆ రోజు వారం వారం ఎదురు చూసేవారు. చలనచిత్ర రచన వ్యాసంగర రంగంపై సంగర గరంగరాలు చెయ్యడాలు కొయ్యడా, పొంగరం గరంగరాలు పొయ్యడాలు తీయడా, రంగు హంగు పాట మాట చేపడాలు వేపడ, శృతులు లయలు కలపడాలు, యతులు మితులు మేరడాలు, బాక్సాఫీస్ ఉత్తరాలు పేరడాలు, బాలీవుడ్ లేహాలు నోరడాలు, అక్షరూల ఆడడాలు, జడ్దులు ఢీకొట్టడాలు, డైలాగులు కుట్టడాలు, కుట్టించి చించి పొయ్యడాలు, మాటలు దక్కించుకోవడాలు, మాట దక్కడాలు, మాటలతో పనిశరా నాయన మరేమిటంటే మజాక అనుకున్నావుట్రా బాబు. శతావధాని సముద్రాల చలనచిత్ర సీమలో శతసహస్రావధాని సినీజన రంజన సీమకు ఆయన కలం రాజధాని. సాధించటం మాటలు కాదన్నదాన్ని సిని వన కవనాన్ని మాటలతోనే జయించి మించిన వాగ్దాత వాంగ్మి. మళ్ళా ఒక్కసారి చలనచిత్ర రచన పచన వ్యాసంగర గరంపై సంగరం గరంగరాలు చెయ్యడాలు కొయ్యడ, పొంగరం గరగరాలు పొయ్యడాలు తీయడ, రంగు హంగు పాట మాట చేపడాలు వేపడ, శృతులు లయలు కలపడాలు యతులు మితులు మేరడ, బాక్సాఫీస్ పుత్రాలు పేనట, బాలీవుడ్ లేఖాలు నోరడాలు, అక్షరాల ఆడడాలు, వ్యర్థులు ఢీకొట్టడాలు, డైలాగులు కుట్టడాలు, కుట్టించి చించి పొయ్యడాలు, మాటలు దక్కించుకోవడాలు, మాట దక్కడాలు, మాటలతో పనిశరా నాయన మరేమిటంటే మజాక అనుకున్నావుట్రా బాబు. శతావధాని సముద్రాల చలనచిత్ర సీమలు శతసహస్రావధాని సినీజన రంజన సీమకు ఆయన కలం రాజధాని. సాధించటం మాటలు కాదన్నదాన్ని సినీ కవనాన్ని మాటలతోనే జయించి మించిన వాగ్దాత వాంగ్మి. నినాదించు ముందు కాస్త నిదానించ ముందు అన్నపూర్ణ వారి తోడి కోడలు. శరత్ చంద్ర చటర్జీ పుస్తకాలు నినాదించు ముందు కాస్త నిదానించ మందు. అది అన్నపూర్ణ వారి తోడి కోడళ్ళు. శరత్చంద్ర చటర్జీ పుస్తకాలు 25 ఏకబిగిని చదివేసిన ఒక లాయరు గారి అభిప్రాయం అడిగాడాయన. ఏముందయ్యా, బండెడు పాదధూడి కుండెడు కన్నీళ్ళు అన్నాడు లాయర్ గారు టూకీగా. అంటే బెంగాలీ కథలు నవలలు అని అలా టూకీగా శరత్ కథ నిష్కృతిని తెనిగించి తెర మీదకెక్కించడం తోడి కోడలు అన్నపూర్ణ పిక్చర్స్ చిత్ర నిర్మాత మధుసూదన్ రావు
దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, రచయిత ఆత్రేయ కలిసి కథలో సారాన్ని మటుకు గ్రహించి బండెడు పాదధూళి మీద కుండెడు కన్నీళ్లు గుమ్మరించేసి ఇందులో బెంగాలీ ధూళి చెలరేకుండా సర్దుబాటు చేశారు. అందువల్ల బెంగాలీ కథ గురించి బెంగ అనవసరం. ఆ పైన పని తెలిసిన దర్శకుడు, నీతి తెలిసిన నటులు కలిసి ఒక మంచి తెలుగు చిత్రాన్ని తయారు చేసి ఇది ఎక్కడా విసుగెత్తకుండా కులాసాగా గంటన్నరకి వేగంగా సాగిపోదు. గంటకి గంటన్నర వేగంగా గంటల పొడుగు చిత్రం 2 గంటల్లో పూర్తయినట్లు అనిపిస్తుంది. 3 గంటల చిత్రం మతిమరుపు కుటుంబరావు గారనే ప్రేడరకాయ డబ్బు గట్లా బాగా గడించారు. అదే ప్రయోజకత్వం, అదే పరమార్థం, సర్వస్వం అన్నం. కుటుంబరావు కక్కుర్తి దురాశ లేకపోయినా మొత్తానికి డబ్బు మనిషి. ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు జబ్బు మనిషి. కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో పిల్లల్ని ఆడిస్తూ కాలక్షేపం చేసి ఇల్లు చక్కబెట్టే భారమంతా మా ఇంటి మహాలక్ష్మి సుశీలకి అంటే సావిత్రికి అప్పగించారు. దంపతులు ఈ లక్ష్మి 10 ఏళ్ల నాడు వారింట కాలు పెట్టగానే ఇంటిని సిరివరం భరించేసింది. పేకాట, పెళ్ళ మాట, సిస్టర్ నో ఫియర్, మిస్టర్ నో టియర్, నాదే దుష్కృతి నాకే నిష్కృతి. అందులో పాత్రలు బాగా ఉంటాయి. రేలంగి, జగ్గయ్య, ఎస్వి. పేకాట, పెళ్ళ మాట నా రేలంగి, సిస్టర్ నో ఫియర్స్, మిస్టర్ నో టియర్స్ జగ్గయ్య, నాదే దుష్కృతి నాకే నిష్కృతి. నిష్కృతి కదా సినిమా పేరే, నిష్కృతి బెంగాలీ. అందుకని వారికి ఆమె మీద గురి. రాయలు గారి పినతండ్రి కొడుకు సత్యానికి ఆమెనిచ్చి పెళ్లి చేశారు. సత్యం మంచి మనసువాడు. కొన్నాళ్ల వరకు సిగరెట్లు అవి కాలుస్తూ కారులో షికారు చేసే నారి మీద ఆ పాల బుగ్గల తాన కట్టిన చీర వేసిన వారి మీద కూడా కవిత్వం చెప్పే స్థితిలో ఉన్న క్రమక్రమంగా లోకంలో అన్యాయాలను చూస్తూ అడుగడుక్కి ఆశ్చర్యపడు బాధపడు చివరకు కష్టజీవుల మధ్య నిలిచి వారిని ఆదుకున్నంత మంచివాడు. అయితే అతడి ఈ యాత్రకి కారణం ఇచ్ఛాపూర్వకమైన సంకల్పం కాదు. వాళ్ళింటికి అనసూయ రాబట్. అనసూయ భర్త రమణయ్య లాయర్. కుటుంబరావు గారికి స్వయాన తమ్ము. పేకాట, పెళ్ళ మాట ఈ రమణయ్యకి జబదాట రాని. వాళ్ళ ఒక్కగానొక్క బిడ్డడు అల్లది ముద్దుగా పెరిగినవాడు. ఈ ఇస్తోకు పొడి పల్లె నుండి పట్నం వచ్చినప్పటి నుండి సమిష్టి కుటుంబంలో కలత ఆరంభం అయ్యా. అనసూయ దుర్గుణవతి. ఆవిడ ఇంట్లో నూటి పోటీ మాటలు పితీరులు మొదలు పెడుతుంది. తత్ఫలితంగా డబ్బు గడించి ప్రయోజకుడు కాలేకపోయిన సత్యం ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది. అన్నగారి ఆజ్ఞ ప్రకారం పల్లెకు వెళ్ళి అక్కడ బంజరుగా పడి ఉన్న మెరక పొలాన్ని కష్టపడి సాగు చేస్తారు. అక్కడ కష్టజీవులను ఆదు. పట్నంలో కుటుంబరావు గారి అన్నపూర్ణకి కన్ను మరగేసి డబ్బు దొంగలిస్తున్న అనసూయ కన్ను మరగేసి దుర్మార్గాన చెలరేగ సాగిన రమణయ్య మిల్లు మేనేజర్ వైకుంఠాలు అవసరాలు పట్నంలో ఎనపెట్ట దగ్గరని చివరికి పల్లెలో పొలం మీదకు తిరుగుతాయి. ఆ వేళకు పగవు పెరిగి దున్నేవాడిదే పొలం అన్న నినాదం దాకా దాని మీద నుంచి హైకోర్టు దాకా వెళుతుంది కదా. హైకోర్టు వారు దీన్ని పరిష్కరించడం ఎందుకన్నట్టు లాయర్ కుటుంబరావే తన స్వతసిద్ధమైన బేఖాతరి తరహాలు మతిమరుపు ధనంతో సాగు చేసుకోండి పొండి అని వివాదాస్పద భూమి మంజూరు చేస్తారు. ఆ నినాదం, ఆ సమస్య అక్కడితో వదిలేశారు.
దుష్టులెవరో శిష్టులెవరో తెలుసుకున్న కుటుంబం శిష్టుల కష్టాలు తన మతిమరపుతనం తన నిర్లక్ష్యం కారణమని గ్రహి ఆ మంచివాళ్ళు తన ఆస్తిని రాజి నిష్కృతి చేసుకోడు. మంచివాడైన సత్యమ్మతని భార్య సుశీల ముస్తాబై జట్కాయి ఝామ్మని మళ్ళీ పట్నం వచ్చారు. జంకు గుంకు లేకుండా సిస్టర్ నో ఫియర్ దుర్మార్గపు పనులు చేసి అందరినీ అవస్థపెట్టిన విలన్ వైకుంఠం చివరికి కంట నీరు పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా టూకిగా తనకి తనే లెంపలేసువని దాసుడి తప్పులు దండంతో సరిపెడత. ఇది కథ. ఇందులో హాస్యం, చక్కని నృత్యాలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలు పొందుపరచి దీన్ని హుషారుగా నడిపించి ఈ హుషారికి సగం బలం కుటుంబరావుగా నటించిన రంగారావు సామర్థ్యం. చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో రంగారావు నటించడాన్ని ప్రేక్షకుడు చూసి ఆనందించడాన్ని సజీవమైన ఆహ్లాదకరమైన భూమిక రూపం. దీన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినందు దర్శక నిర్మాతలు నటుడు కూడా అభినందని. ఆత్రేయ వ్రాసిన పాట దీన్ని అన్ని విధాలా తగిన స్థాయిలో చైతన్యంలో వచ్చి హుషారుగా ఇది అనే పదం మీద ఆత్రేయ విన్యాసాలు మొదట్లో కొంత ఇదిగా ఉన్న దరిమిలా కాస్త ఇది అనిపించి పోను మరీ ఇదిగా తయారై తేలికగా నేర్చుకోవాలనేపించేంత అందంగా హాయిగా ఉన్నాయి. సుశీల, జిక్కి, ఘంటసాల మొదలైనవ ఈ పాటలు సంగీత దర్శకుడు వేణు. ఇవి కాక ఈవి సరోజ చోప్రాల నృత్యం ఒకటి ప్రత్యేకంగా చెప్పుకోతగి. నటీనటులందరూ ప్రతిభావంతులు. సుశీలగా సావిత్రి, అన్నపూర్ణగా కనక కన్నాం, అనసూయగా సూర్యకాంత్, బిల్లు మేనేజర్గా జగ్గయ్య, రమణయ్యగా స్టార్ వాల్యూకు రెట్టింపు ప్రతిభ గల రేలంగి, వడ్డీ వ్యాపారస్తుడిగా చదలవాడు మొదలైన వారంతా ఆయా పాత్రల అవధుల మేరకు చక్కగా నటించి ఉన్నవారిలో ప్రత్యేకంగా ప్రశంసించదగిన కృషి నాగేశ్. అతడు నటించిన సత్యం పాత్ర సమగ్రమైన రూపకల్పన జరిగినట్లు కనపడదు. ఈ పాత్ర గుణగణాలకు, లక్షణాలకు, మాటలకు, ప్రవర్తనతో అత్యంతం పొసగని రాజ్యం. దీన్ని సంస్కరణ సంస్థతో జోడి దాన్ని అయోమయం చేసి వదిలివేయడం వల్ల పరిస్థితుల మూలంగా పల్లెటూరు పరిస్థితులు అనుకూలించగానే మళ్ళీ మామూలుగా పట్నం వెళ్ళిపోయినట్టు చూపించడం వల్ల ఈ పాత్రకు ఆపాదించిన నిజాయితీ కొంత దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. ఈ లోపం కొట్టొచ్చినట్టు కనబడకుండా నమ్మతగినంతగా చక్కగా నాగేశ్వరం ఈ భూమికను పోషించడానికి ప్రయత్నించి మంచి ఫలితాలు కొంత బాగా రూపొందించిన భూమిక ఉన్నప్పుడు సమర్థుడైన నటుడు దాన్ని నిర్వహించినప్పుడు మాత్రమే ఎంత చివరికి ఈ అంశాలు చర్చనీయాంశాలు. లేకపోతే రోజు వినబడే నినాదాల వీటిని పట్టించుకోకుండా వదిలేయవచ్చు. ఎందుకైనా నినాదించే ముందు కాస్త నిదాని మరీ ఎందుకు పూనుకోవడం వాంఛనీయం. ఆత్రేయ ఆ చిత్ర మాటల రచయి. బాపు కార్టూన్ సుందరం సురుచిరం సుస్వరం సుమధురం శోభనం మోహనం గాన రాజ్యేశ్వరం. సాగు రాజేశ్వరరావు గారి గురించి కార్టూన్. మల్లీశ్వరి సంగీతం మళ్ళీ కావాలంటే మల్లీశ్వరినే తీయాలా వెయ్యాలా, వేడాలా మరొక పాడాలా నీలాంబరి, ఉయ్యాలా ఊపాల, వెయ్యాలా చెకుమయ్య, నిరుడు విరిసిన స్వర సరోజాలెక్కడయ్యా, స్వరం సరోజాలెక్కడయ్యా,
కరడుగట్టిన గాన సుధలను కరగవయ్యా. ఔషధం పరమౌషధం అని ఎవరన్నారు? మీరేల విన్నారు మాస్టారు. మీలోని గుప్త సుప్త సప్తస్వర వనౌషధం మాకు కావాలి మాస్టర్. ఆయన నౌషధిని కాపీ కొడతాడని ఒక అపప్రదం దాదాపుగా అంతే. అంటే ఎక్కడ మంచి ట్యూన్ దొరికితే వెలడి దాన్ని తీసుకొని మళ్ళా బాపు సుందరం అయ్యో బాపు వేసిన రాజేశ్వరరావు గారి బొమ్మ కూడా చాలా అద్భుతం. సుందరం సురుచిరం సుస్వరం సుమధురం శోభనం మోహనం గాన రాజ్యేశ్వర జే కింద యావత్ రాజేశ్వరనే కాదు, రాజ్యం యొక్క ఈశ్వర. మల్లీశ్వరి సంగీతం మళ్ళీ కావాలంటే మల్లీశ్వరిని తీయాలా, వెయ్యాలా, వేడాలా, మరి యొక్క పాడాలా, నీలం ఉయ్యాలా, ఊపాల, వెయ్యాలా, చెగుమయ్య, నిరుడు విరిసిన స్వర సరోజాలెక్కడయ్యా, కరడుగట్టిన గాన సుధలను కరగవయ్యా. ఔషధం పరమౌషధం అని ఎవరు అన్నారు? మీరేల విన్నారు. మీలోని గుప్త సుప్త సప్తస్వర వనౌషధం మాకు కావాలి మాస్టర్. అంటే మీ ఒరిజినాలిటీ చూపించారు. ఆదర్శవాదికి ఆదర్శం ఏమవుతుంది? మామూలుగా తోడు నీడ వెన్నెముక జీవిత రథసారథి పోను జోహారు అన చెరకీర్తి లాంటివి ఆపు. ఆ ఉండుండి ఒక్కొక్కసారి మెడకు గుదిబండ స్వార్థానికి త్యాగానికి మధ్య సరిహద్దుల మీద నిలుచొని అటో ఇటో తేల్చుకోవలసిన వాడికి పెద్ద సమస్య అవుతుంది. మంచివాడైతే పట్టుదల కలవాడైతే ఆ గుదిబండను ఓ పక్క మోస్తూనే మరో వంక దాన్ని పెట్టుకొని తను పడిపోకుండా వేళ్లాడుతూ నిలబడాల్సిన విచిత్రమైన పరిస్థితి. కానీ ధర్మాధర్మాల పాపపుణ్యాల నిత్య వినీతుల నిర్వచనాలు కలిసిపోయి సరిహద్దులు చెరిపేసుకోవడానికి ఆత్మవంచన పరవంచన సదుపాయాలు ఉన్న ఈ రోజులలో ఉప్పు కారం తినే మనిషి అప్పుడేం చేస్తా? ఈ చిత్ర దర్శకుడు తిలక్, కేపీజీ తిలక్ అంటారు, కొన్ని బాలగంగాధర తిలక్. దీని సంగీతం పెండ్యాల. అనుపమ సినిమా అంటే పెంజాల నాగేశ్వరరావు మ్యూజిక్ దాదాపు ఉంటుంది కదా. ఆదర్శానికి విడాకునిచ్చి పదవుల నిచ్చెనకై పైకి ఎగబాగుతాడా, లేకపోతే దాంతో కలిసి కింద పడి దెబ్బలు తింటా? ఈ ప్రశ్నతో సతమతమైన ఒక రాజకీయవాది కథ ఎమ్మెల్యే అనుపమ ఫిలిమ్స్లో చిత్రించారు. నిత్య జీవితంలో కనబడి వినబడి ఆదర్శవాదుల కథల తరహాలు ఎలా ఉన్నా కథలలో ఆదర్శవాదులు కాస్త అటు ఇటుగా ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసేసి నీతి గీతి పాడేస్తారు. ఎమ్మెల్యే చిత్రంలో శాసనసభ్యుడు ఎదుర్కొన్న సమస్యకు పడ్డ ఆవేదన ప్రాతిపదికలో తులం కన్నా బలం లేకపోయి ఉన్నంత నమ్మతగినంత నటుడు జగ్గై ఆ పాత్రకు చిత్తశుద్ధిని నిజాయితీని సమకూర్చి ఒప్పించి దాస్ ఎమ్మెల్యే కావటానికి ముందు మామూలు ఆదర్శ యువకు పైజమా లాల్చి వేస్తూ కోటు వేసుకొని ఫోటోజెనిక్గా మేకప్లో కోట ఒక పొర తగ్గిస్తే మరి బాగుండే. తల తాటిస్తూ ఉంటాడు. అతడు ఆదర్శ యువకుడని సావిత్రి
రమణమూర్తి పెరుమాళ్ళు వాళ్ళు మనకి చెబుతారు. కానీ దామోదర వేషధారి గుమ్మరిని అడిగితే సర్కారు ఉద్యోగంలో ఉంటూ ఏది పర్మిట్ల వ్యవహారంలో రహస్యాన్ని తనకు అమ్మి లంచం తిన్నాడని చెప్పేవాడు. ఇది తెలుసు కాబట్టి అరుసు తీసుకొని ఈ దాసును వాడుకోవచ్చన్న ఊహ భూస్వాముడు దామోదరం అనుకోవారు. శాసనసభ ఎన్నికలలో దాసుకు మద్దతు మంచివాడు మనోడు అన్న నమ్మకంతో గాంధేయ మార్గ అనుసారి భూషయ్య ఆధ్వర్యాన రైతులు కూడా అతన్ని బలపడి ఇలా ధనికులం రైతు కులం కలిసి అతన్ని గెలిపించి తండ్రి చాటున బీదా సాధలకు సేవ చేసే నిర్మల దాసుని పెళ్లి చేసుకొని కథ నడు. ఈ కథ 1957 అక్టోబర్ 9 తేదీ నాటి ఆనకు చాలా కాలం దాకా కూడా వార్త అనిపించుకునే ఘట్టంలోనే ఉండే భూవసతికి గరిష్ట పరిమితి సమస్యలు మితిమీరని విధానాన్ని జోడించి తెలుగు చలనచిత్ర చరిత్రలో అనుపమ కార్యం తలబెట్టి ఒప్పించి ఆనకు ఎందుకో అందరికీ తెలిసిన ఇది ఎందుకు చెప్పుమా అనిపించే ప్రేమాయణాన్ని ఈ రాజకీయ రామాయణంలో మిళాయించి రంగరించారు దిష్టి తగలపడి. ఎమ్మెల్యే దాసు కౌలుదారుల రక్షణ సమస్యను మంత్రి వారులకు విన్నవిస్తారు. బళ్ళు పెట్టించడం రోడ్లు వేయించడం బళ్ళు అన్నమాట. బళ్ళు అంటే బళ్ళు లాంటి సత్కార్యాలు త్వరలో తెమిదేలా చూసి మంచివాడు అనిపించు లాగుపాటి లా పుస్తకం చదువుతున్న శాసనసభ్యులు సరిగ్గా 10 పేజీలే మిగిలింది. ఇది మాపటికి చదివేయాలి కానీ రేపటికి వాయిదా వెయ్యరాదని భూ సంస్కరణల గురించి రికార్డులు చాలా ఉన్నప్పటికీ మంచి బాలుడు రాముడిలా పెందదే కళని పడుకొని మర్నాడే చదవాలని అంతగా అయితే సావిత్రి వరఫ్ నిర్మలకు కొన్ని వాటి సారాంశం పరీక్షలో గైడ్గా రాయించుకొని చదివేయచ్చని సందేశాలు బట్వాడాయి. అన్నీ బాగానే ఉన్నాయి. బులబులాగ్ కానీ ఇష్టం వచ్చినంత చెయ్యి కానీ దేశ సేవ చెయ్యి భూ సంస్కరణ జోలికి పోకుమా అని హెచ్చరిస్తాడు. అతనికి పెట్టుబడి పెట్టిన దాసుకు ఎంతో పాత మొహమాటాలుండ. పైగా ఎమ్మెల్యే అయ్యాక క్వార్టర్స్లో ఉండి కాలక్షేపం చెయ్యకుండా ఆలోచిస్తూ బాధపడుతూ తిరగడానికి డాబాలంటి సదుపాయాన్ని పెద్ద బంగాళాలో కాపురం పెడతాడు. దామోదరం మద్దతు ఎమ్మెల్యేలో జగ్గయ్య గారు ఇలా ఉంటారు. ప్రజలు తనను నమ్మి ఎన్నుకున్నారని సత్యం మీద గౌరవంతో విద్యుక్త ధర్మ పరిజ్ఞానంతో దాసు భూకమతాల పరిమితి వ్యవహారం తలవి మంత్రి దగ్గరకు రాయబారం వినతి పత్రం ఇస్తారు. 1 minute మేకప్ తుడుచుకొని వచ్చేస్తా హీరోయిన్. తర్వాత ఆవిడెవరో గుర్తుపడతారు. షార్ట్ రెడీగా ఉందట. మేడం నచ్చిందో లేదో స్పష్టంగా చెప్తే ఇంకో విగ్గు మారుద్దాం అని ప్రొడ్యూసరు అక్కడుండే మేకప్ మ్యాన్ మొదలైన వారు. బొమ్మ బాపు గారి బొమ్మ అత్యద్భుతం అన్నమాట. అప్పటికే దూరదృష్టితో ఆలోచించి భూ వసతిని ఫ్యాక్టరీ ఆస్తిగా ఫిరాయింప చెయ్యటానికి పథకం వేసుకున్న దామోదరం వర్గానికి కోపం వస్తుంది. పూర్వం ఒకసారి లంచం తీసుకున్న సంగతి అధికారులకు తెలిసిపోయిందని 5 ఏళ్ల ప్రమోషన్ ఇవ్వకూడదని ఆర్డర్ వేశారని చెబుతూ దాసు తనకు రాసిన ఉత్తరం బయటకు
దాంతో నీ భవిష్యత్తు గంగలో కలిపేస్తానని దాసును భయపెడతాడు దాసు భయపెడతాడు. చివరికి ఊళ్ళో వాళ్ళు కట్టుకున్న పెళ్ళాం కూడా అసహించుకోవడంతో తెగించి కళా వెంకట్రావు గారి దగ్గరకు రాయబారం వినతి పత్రం అందది. భూవసతికి 30 ఎకరాల గరిష్ట పరిమితి ఉండాలని అంటాడు దాసు. భూ సంస్కరణ రికార్డులు ఆ రోజు రాత్రి తను సావిత్రి చదివిన సారాంశం రాసి ఇచ్చినందువల్ల అది మెట్టో మాగానో స్పష్టంగా మెట్ట గురించి ఎవరూ పట్టించుకోరు కాబట్టి మాగాని అని అందరికీ తెలుసు కాబట్టి పర్వాలేదు. చివరికి దామోదరానికి కోపం వస్తుంది. ఆ ఉత్తరం బయలుపెట్టడాన్ని చూస్తాడు, కానీ కొన్ని సినిమా కారణాలు అది రమణమూర్తికి దొరుకుతుంది. దాన్ని అతడు దాసుకు చూపి చింపాస్తాడు. అక్కడితో దామోదరానికి మతిపోయి అందువల్లనే దాసును లోగడ శిక్షించిన గవర్నమెంట్ అధికారుల ద్వారా ఆ గుట్టు బయట పెట్టని తట్టదు. అంతేకాదు దాసుని కూలీ చేయించాలనుకుంటాడు. దానికైనా పాత సినిమా ఐడియా వాడతాడు. ఆ తరువాత దాసు భార్య తన శీలాన్ని శంకించడం, స్వాగతంగా ప్రకాశంగా పవర్ఫుల్ డైలాగులు అనుకుంటూ వింటూ బాధపడి ఆనక లారీ కింద పడి ఆసుపత్రిలో చేరడం, తక్షణమే అతని స్టార్ వాల్యూ పెరగడం, గురు ఫోటో అన్నీ ఉంటాయి. నిర్మల కాదని మారువేషంలో ఉన్న సుశీలని రుజువవుతుంది. కథ అంతం ఎలా ఉన్నా అనేక విధాల మెచ్చుకోదగ్గ చిత్రం. మేము చూసాం. గుండెల్లో గుణపాలు గుచ్చారి నీవారు అని ఆరుద్ర రాసిన పాట. ఎమ్మెల్యే మనుషుల్ని 2తో భాగించి మంచి చెడ్డాని ఖచ్చితంగా పోసినందువల్ల రాకుమారుడు రాక్షసుడు శ్రీ మహావిష్ణువుల కథల పరిమళం అక్కడక్కడ గుబాడించిన రాజకీయవాదుల స్వరూప స్వభావ ఆదర్శాలు, వాటిని వెనచేసుకొచ్చే పెద్దలకు ఉండే చొట్టరికాల లోతుబాటు తీరు తెలుగునాటి ఎన్నికల తిరణాలు దర్శకుడు తిలక్ ఇందులో ప్రతిభావంతంగా చక్కటి వ్యాఖ్యానంగా రూపొందించి ఇందులో నటీనటులంతా కూడా అతి ఉత్సాహంతో సహకరి మనం గొప్పగా చెప్పుకోదగ్గ మంచి తెలుగు చిత్రం రూపొందించి బాక్సాఫీస్ సూత్రాలు తాళ్లుగా తయారై బలవంతం చేసి ఉండకపోతే దర్శకుడు తిలక్ ఈ నటీనటులతో ఇదే కథావస్తు ఇంతకన్నా ఉత్తమ చిత్రాన్ని రూపొందించగలిగేవారు అఖిల భారత స్థాయిలో పేరు తెచ్చి పెట్టగలిగేదని అనుకున్నప్పుడు వర్తమాన పరిస్థితుల మీద ఎవరికైనా చిరాకు కలుగుతుంది. ఈ చిత్రంలో కథావస్తువును బట్టి ఆశయాలు, ఆదర్శాలు, ఆదరణ, ఆచరణ, ధర్మం లాంటి మాటలు తప్పనివి అయినా వాటి యతీశతారం కూర్చి సామెతలలో పెంచి మామూలు సంభాషణలన్నిట్లో చేసి గుప్పించడం, ఆశయాలు, ఆదర్శాలు, అప్పడాలు, వడియాలు వెలబడేటువంటి స్థితికి వెలకెవరు శుద్ధ గ్రాంధికం మాట్లాడబోయి కలందిపప్పు అన్నట్టుగా సజీవంగా చైతన్యవంతంగా వచ్చిన మనుషుల నోట కథ పేరు పడికట్టు రాళ్ల లాంటి మాటలు పనిగట్టుకు అనిపించడం భావ్యం అనిపించలేదు. పెరుమాళ్ళు, సావిత్రి ఉత్తమంగా నటించిన పాత్రలు. వీటి వల్ల కొంత అవాస్తవ సాయాలయ్యాయి. పెరుమాళ్ళు నటన పాత చిత్రాలన్నిటికంటే పదునుగా, తూకంగా ఉన్నవారిలో గుమ్మడి ఉత్తమ నటుడిగా నటించి దర్శకుడు తిలక్ ఈ చిత్రంలో రమణమూర్తి అనే కొత్త నటుడిని ప్రవేశపెట్టి జంకు బొంకు లేకుండా చెప్పుకోదగ్గ సౌలభ్యం ఉట్టి పడే ఆ నటుడు తన పాత్రను హుషారుగా నిర్వహించి సోమయాజుడిగా తమ్ముడిగా తర్వాత అతనికి మంచి భవిష్యత్తు ఉందని చూసాం మనం. కొత్త నటుడు అన్న భావం చూస్తున్నంతసేపు కలగ ఎలాగా డబ్బున్న వాడి వేషం కాబట్టి
ఇంకో 2 సార్లు దుస్తులు, ఒకసారైనా హెయిర్ స్టైల్ మార్పించి ఉంటే బాగుండేదనిపించి దిలీప్ కుమార్ వేషం వేసుకొని రాజకపూర్ పద్ధతిలో వ్యవహరించినట్లు అనిపిస్తుంది. నిజం అది కాకపోయినా అతగాడి జతగా గిరిజ ఎన్నడూ లేనంత హుషారుగా నటించి ఇందులో ఆమె వేషం, విలాసం, రూపురేఖలు కూడా బాగుంది. ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్లో అవి చిత్రంలో పుష్కలంగా ఉండి ప్రాణానికి హాయని ఈ జంట పాల్గొన్న సన్నివేశం చాలా బాగుంది. జామీ చెట్టు మీద జాతి రామ చిలక అనే పాట రాజా జిక్కి మనోహరంగా పాడగా మొత్తం మీద ఈ చిత్రంలో 9 పాటలు వినడానికి చాలా చాలా బాగుంది. 2-3 తగ్గిస్తే ఇంకా బాగుంది. పెండ్యాల భాగ్యరేఖ నాగేశ్వరరావు ఇందులో కూడా తీయడం తెలుగు సంగీతాన్ని మధురమైన దాన్ని ఒక చోట మాత్రం గీతారాయ్ బ్రాండు ఆహా ఊహుల పాట తప్పల గులాబీకి ముళ్ళుల అన్ని శాఖల పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ సూర్యకళ, బొంబాయి వాడి డ్యాన్స్ లాంటి ఉన్నవాటిలో ఉత్తమోత్తమం అని తప్పదు. ఘంటసాల జానకి అనే కొత్త గాయని పాడిన జానపదాల ప్రధాన సాగిన లంబాడోళ్ళ రామదాస్, నీ ఆశ అడియాస లంబాడోళ్ళ రామదాస్ అనే పాట చాలా రోజులు జ్ఞాపకం ఉంది. ఈ కొత్త గాయని ఖుర్షీద్ అనే నర్తకి కూడా ఈ చిత్రంలో అవకాశం ఇచ్చి వినతగ్గ పాటని, కనదగ్గ నృత్యాన్ని సమర్పించి ప్రజాదరణ పొందాల్సిన చిత్రం ఇది. దర్శకుడు తిలక్ని బహుశా నారాయణగూడలో ఎక్కడో ఒక సమావేశంలో నేను మావుమర్ది ఆనంద్ ఎక్కడో సాయంకాలం పూట వెళ్ళా. అక్కడ తిలక్ తెల్లని పైజమా, తెల్లని లాల్చీతో ఉంటాడు, ఇప్పుడు తెల్ల జుట్టు. ఆయన చూసాం, మాట్లాడా. ఆ సమయంలోనే కమ్యూనిస్ట్ కొండపల్లి సీతారామయ్య గారి భార్య, ఆవిడ పేరు ఆవిడ కూడా ఉంది. ఆవిడతో కూడా నేను పలకరించిన ఇద్దరు మాట్లాడు. అందులోనే మెహబిజీన్ అని ఒక ఉర్దూ హైదరాబాద్ కవయిత్రి, అద్భుతమైన కవిత్వం. ఆ అమ్మాయి కవిత్వం కూడా సరే. ఇవన్నీ ఎందుకో జ్ఞాపకాలు, దాదాపు 40 ఏళ్ళు అవుతున్నాం. దాగుడు మూతలు సినిమాలో ఒక డైలాగ్, తాతయ్యలకు బోల్డు ఆస్తి ఉండును, దాన్ని వాళ్ళు మనుమలకు ఇచ్చెదరు, అంతవరకు మనం అమ్మడిని పెళ్లి చేసుకోరాదు అని అమ్మ చెప్పు అంటూ పాపాయి పద్మనాభం పరిచయం దాగుడు మూతల్లో వీళ్ళిద్దరే ఆ డైలాగులు చెప్పిస్తారు. బాపు కార్చియో ఎవరి మీద? ఆరుద్ర మీద. సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర. సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర అంటే కింద పెట్టకలు ఇది ఆరుద్ర రాశాడని చెప్పక్కర్లేదు. అంచప్రాసలే ఆయన వ్రాలు ముద్ర. ఆరుద్ర పాఠశాల పాట చాలా వడిగా వరవడి దిద్దింది తెలుగు సినిమాలు. అది ప్రాసాంతకం అన్నది గిట్టని వాళ్ళ కట్టుడు పను. దానికి విగ్రహం తాత్పర్యం అడగద్దు నన్ను మాటలు పన్నడంలో గడసరి, పాటలు పేలడంలో పొడగని, జీవితం అంత అద్భుతంగా ఉపమించడంలో నేర్పరి, పోయిట్రిక్స్ ప్రయోగించడం సరేసరి, అర్జెంటు రచనల్లో కూడా మరి అరమెరుపైన తప్పనిసరి. మళ్ళా సంతకం అక్కర్లేని కవి ఆరుద్ర, అంచప్రాసలే ఆయన వ్రాలు ముద్ర. ఆరుద్ర పాఠశాల పాట చాలా వడిగా వరవడి దిద్దింది తెలుగు సినిమా. అది ప్రాసాంతకం
అన్నది గిట్టని వాళ్ళ కట్టుడు పని, అంటే ప్రాస ఎక్కువగా. దానికి విగ్రహం తాత్పర్యం అడగవద్దు నన్నను. మాటలు పన్నడంలో గడసరి, పాటలు పేనడంలో పడగని, జీవితం అంత అద్భుతంగా ఉపమించడంలో నేర్పరి. పొయట్రిక్స్ ప్రయోగించడం సరే సరి, అర్జెంటు రచనల్లో కూడా మరి అలమెరుపైన తప్పనిసరి. ధ్రువతార కన్నాంబ గురించి రాస్తున్నారు. అది గ్లిజరన్ లేకుండా కడవల కొద్దీ కన్నీళ్లు కురిపించగల తార అని మటుకే సినిమా మనుషులు కన్నాంబలు ఒకప్పుడు మెచ్చేవారు. తరువాత కొన్నాళ్లకు తెలిసి గ్లిజరిన్ లేకుండా తను కంట నీరు పెట్టడమే కాక వేలాది ప్రేక్షకుల శోకాపహుల్ని చేయగల ప్రజ్ఞ ఆమె సొత్త అందరూ గ్రహించారు. తర్వాత ఇంకొకటి తెలిసింది. కన్నాంబ కోపం నడిస్తే కథలో పాత్రలే కాదు, సినిమా తీసే తోట సాటి నటీనటులు సినిమాలో ప్రేక్షకులు కూడా భయపడతారని కూడా. తర్వాత మరోటి తెలిసి కన్నాంబ మాతృవాత్సల్యం ప్రదర్శిస్తే ముగ్ధులు కాని ప్రేక్షకులు ఉండరు. బహుశా ఆమెలో నిజమైన ప్రజ్ఞ ఉన్నందువల్లే ఆమె గ్లామర్ స్టార్ కాకపోయి ఉండాలని చాలామంది అంటూ సినీ తారా పదంలో ఆమె స్థానం ఎక్కడ ఉన్న నటిగా ఆమెది ధ్రువస్థానం. సినిమాలోక భ్రమణంలో వెళ్ళగలిగినంత ఎత్తుకు వెళ్ళాక అక్కడి నుంచి దిగిపోవటం సాధారణం. ఎవరో కొందరి అలా స్థిరంగా నిలబడగ, కొందరి అటు ప్రేక్షకుల అభిమానంతో పాటు ఇటు సాటి నటీనటుల గౌరవం సంపాదించి నిలుపుకోగల కన్నాంబ 24 సంవత్సరాలు తన అరుదైన స్థానంలో నిలబడి వయసుతో పాటు మనిషి పెరగకుండా తరగకుండా ఎప్పుడు ఒక్కటిలాగానే ఉండటం కూడా సినిమా ప్రపంచంలో అరుదు. కన్నాంబను సెట్ మీద చూసిన వారు ఈవిడ నానాటికి పెద్దదవుతోందా చిన్నదవుతోందా అని విస్తుపోరు. తెలుగు నాటక రంగస్థలం మీద సినిమాలు గడించిన అనుభవం, కొన్నాళ్ళు కష్టపడి నేర్చుకున్న తమిళంతో కన్నాంబ ఈనాడు తమిళ చలనచిత్ర ప్రపంచంలో కూడా గౌరవనీయమైన స్థానం ఆక్రమించి ఆమె విగ్రహం మాట తీరు కూడా కావాలంటే 16 అణాల దక్షిణాది ఫక్కీలో కుదురుతాయి. ఆమె తమిళ చిత్రాల్లో ఆమె నడిపిన కండగి పాత్ర చాలా గౌరవం. ఒకనాడు దుమ్మేటి రంగూన్ రౌడీలు ప్రభావతి పాత్ర, హరిశ్చంద్రలో చంద్రమతి తెలుగుదేశంలో లభించినంత గౌరవం ఇక్కడ ఈ పాత్ర నిర్వహణకు పొందింది కనుక ఈ రోజున తమిళనాడులో ఆదర్శ మాతకు రూపకల్పన కన్నాంబను చేసే చూస్తారు. మనోహరలో ఆమె ప్రజ్ఞ కొద్దీ పైకి వచ్చిన వారి పేరు మటు వాడుకునేవారు అక్కడ ఇక్కడ ఎక్కడా ఉంటూనే ఉంటారు. ఆ కారణంగా కన్నా ఒక్కొక్కసారి తల తోక లేని పాత్రలు ధరించాల్సి వస్తుంది. ఉన్నపడంగా పాత్రలో కరిగి లీనమైపోవాలని దురభిప్రాయం, అపోహలు లేని నటి కాబట్టి ఆమె తగని భూమికను చేపట్టిన దాని పక్కన నిలబడి చాతుర్యం సమర్థుల స్థైర్యం దాన్ని ఉద్ధరించి తిరుగా నడపగల. అయితే ఇటువంటి ప్రజ్ఞ ఉన్నంత ధీమా తరచుగా ఆమె ఆ ప్రజ్ఞను పరీక్షకు పెట్టడం తగదు. తన ప్రజ్ఞకు తగిన వాటిని ఎన్నుకోవడం మంచిది, వాంఛనీయమని
28/10/59 రాశారు. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి కన్నాంబ గురించి చెప్తూ, కన్నాంబకు కోపం వస్తే నటిస్తే కథలు పాత్రలే కాదు సినిమా తీసే చోట సాటి నటీనటులు సినిమా ప్రేక్షకులు కూడా భయపడతారు. తర్వాత మరో తోట తెలిసి కన్నాంబ మాతృవాత్సల్యం ప్రదర్శిస్తే ముగ్ధులు కాని ప్రేక్షకులు ఉండరు. బహుశా ఆమెలోని నిజమైన ప్రజ్ఞ ఉన్నందువల్ల ఆమె గ్లామర్ స్టార్ కాకపోయి ఉండాలని చాలామంది సినిమా తారా పదంలో ఆమె స్థానం ఎక్కడున్నా నటిగా ఆమెది ధ్రువ. సినీలోక భ్రమణం వెళ్ళగలిగినంత ఎత్తుకు వెళ్ళారు. అక్కడి నుంచి దిగిపోవటం సాధారణం. ఎవరో కొందరి అలా స్థిరంగా నిలబడగలరు. కొందరి అటు ప్రేక్షక అభిమానంతో పాటు ఇటు సాటి నటీనటుల గౌరవం సంపాదించి నిలుపుకోగలరు. కన్నాంబ 24 సంవత్సరాలు ఈ అరుదైన స్థానంలో నిలచే ఉంది. వయసుతో పాటు మనిషి పెరగకుండా తరకు ఎప్పుడూ ఒక్కలాగే ఉండడం కూడా సినిమా ప్రపంచంలో బహు. కన్నాంబను సెట్ మీద చూసిన వారు ఈవిడ నానాటికి పెద్దదవుతోందా చిన్నదవుతోందా అని విస్తుపోతారు. తెలుగునాట రంగస్థలం మీద సినిమాలు గడించిన అనుభవంతో కొన్నాళ్ళు కష్టపడి నేర్చుకున్న తమిళంలో కన్నాంబ ఈనాడు తమిళ చలనచిత్ర ప్రపంచంలో కూడా గౌరవనీయ స్థానం ఆఖరి. ఆమె విగ్రహం మాట తీరు కూడా కావాలంటే 16 నాడ దక్షిణాది భక్తిలో కుదురుతాయి. ఆమె తమిళ చిత్రాలు ఆమె నడిపిన కండగి పాత్ర చాలా గౌరవం. ఒకనాడు దుమ్మేటి ప్రక్కన రంగూన్ రౌడీలు ప్రభావతి పాత్ర, హరిశ్చంద్రలో చంద్రమతి తెలుగుదేశంలో లభించినంత గౌరవం ఇక్కడ ఈ పాత్ర నిర్వహణకు. ఈ రోజున తమిళనాడు ఆదర్శమాతకు రూపకల్పన కన్నాంబను చూసే చేస్తారు. ప్రజ్ఞ కొద్దీ పైకి వచ్చిన వారి పేరు మటుకు వాడుకునేవాళ్ళు అక్కడ ఇక్కడ ఎక్కడా ఉంటాయనే ఉంటుంది. ఈ కారణంగా కన్నాంబ ఒక్కొక్కసారి తలా తోక లేని పాత్రను భరించవలసి వస్తుంది. వందపడంగా పాత్రలో కరిగి లేనవై పోవాలన్న దురభిప్రాయాలు అపోహలు లేని నటి కాబట్టి ఆమె తగని భూమిక చేపట్టిన దాని పక్కన నిలబడి చాతుర్యం సమర్థుల ధైర్యంతో దాన్ని ఉద్ధరించి తెరగా నడపడు. అయితే అటువంటి ప్రజ్ఞ ఉన్నదన్న ధీమా తరచుగా ఆమె ఆ ప్రజ్ఞను పరీక్షకు పెట్టడం తన ప్రజ్ఞకు తగిన వాటిని ఎన్నుకోవటం మంచిది వాంఛని. 28/10/50. రేపు మిగతా విషయాలు తెలుసు.